హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మేము షిరిడి వెళ్ళొచ్చామండి. ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షిరిడీలో మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. రూమ్స్ అనేది సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళ రూమ్స్ ఎలా తీసుకోవాలి, అలాగే షిరిడీకి ఎలా రీచ్ అవ్వాలి, దర్శనానికి మనం ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే హారతికి మనం అటెండ్ అవ్వచ్చు, అలాగే మనకి ఫుడ్ అనేది ఎక్కడ తినడం వల్ల అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు, అలాగే సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళ రూమ్స్లో ఒక రూమ్కి ఎంతమంది మనం అడ్జస్ట్ అవ్వచ్చు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ముందుగా అయితే మనం షిరిడీకి ఎలా రీచ్ అవ్వాలో చూద్దామండి. షిరిడీ రీచ్ అవ్వడానికి మనకి ట్రైన్లో డైరెక్ట్ షిరిడీకైనా మనం వెళ్ళొచ్చండి. మీరున్న ఏరియా నుంచి ట్రైన్ ఫెసిలిటీ డైరెక్ట్ షిరిడీకి ఉంటే షిరిడీ చూస్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్న రోజు డైరెక్ట్ షిరిడీకి లేకపోయినా సరే షిరిడీ సరౌండింగ్స్లో ఒక 3 జంక్షన్స్ ఉన్నాయండి, 3 స్టాప్స్. ఈ 3 కూడా మనకి షిరిడీకి ఒక 1.5 అవర్ డిస్టెన్స్లోనే ఉంటాయన్నమాట. అందులో ఒకటి వచ్చేసి నాగర్సూల్ అండి. ఇక్కడి నుంచి షిరిడీకి మనకి 1.5 అవర్ జర్నీ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ది వచ్చేసి మన్మడ్ అండి. మన్మడ్ జంక్షన్ అన్నమాట. ఇక్కడ ప్రతి ట్రైన్ స్టాపింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనకి షిరిడీకి 1.5 అవర్ టైం పడుతుంది. లేదు అంటే కోపర్గావ్ అండి. కోపర్గావ్ నుంచి అయితే ఒక 1/2 అవర్లో షిరిడీ రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇంకా మనం షిరిడీలో రూమ్స్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. షిరిడీలో సాయి ఆశ్రమం భక్తి నివాస్లో రూమ్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇవి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళవి. ఈ రూమ్స్ అనేది మనకి చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి అండ్ రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం రూమ్స్ అనేది ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే ఆఫ్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇది వెయిటింగ్ హాల్ అనమాట. ఇక్కడ మనం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మన ఎవరైనా సరే ఒక్కరు కానీ ఇద్దరు కానీ మనకి ఒక్క రూమ్ కావాల్సి ఉంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇలా ఒక లైన్లో కూర్చోవాలన్నమాట. రూమ్స్ కావాలనుకున్న వాళ్ళు అలా ఒక లైన్లో మనం ఒక్క రూమ్ కావాలనుకుంటే ఒక్కరు, 2 రూములు కావాలనుకుంటే ఇద్దరు అలా కూర్చుంటే 1/2 అవర్కి ఒకసారి కానీ 1 అవర్కి ఒకసారి కానీ వాళ్ళు వచ్చి మనకి రూమ్స్ అనేది మనం కూర్చున్న దగ్గరికి వచ్చి అలాట్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఏసీ రూమ్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ అండి. నాన్ ఏసీ రూమ్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. ఏసీ రూమ్ అయినా నాన్ ఏసీ రూమ్ అయినా రూమ్ మెయింటెనెన్సు రూమ్స్ రెండూ ఒకేలాగే ఉంటాయండి. జస్ట్ ఒక ఏసీ ఒకటే మనకి వేరియేషన్ ఉంటుంది. మేమైతే ఇక్కడ ఏసీ రూమ్ తీసుకున్నామండి. మీరు నాన్ ఏసీ అయినా తీసుకోవచ్చు. ఈ అమౌంట్ అనేది ఒక 24 అవర్స్ అంటే మనకి 1 డేకి మాత్రమే అండి. చూడండి, ఇక్కడ సాయి ఆశ్రమం భక్తి నివాస్లో అట్మాస్ఫియర్ అనేది ఎంత బాగుంటుందో. మనకి బయట హోటల్స్లో కూడా ఇదే 500-700కి ఇలా రూమ్స్ ఉంటాయి అంటారు, కానీ అక్కడ కన్నా కూడా ఇక్కడ తీసుకుంటే మనకి షిరిడీ వెళ్ళినందుకు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో మనం షిరిడీ ట్రిప్ అనేది కంప్లీట్ చేయొచ్చండి. బయట ఎలా ఉంటాయంటే ఏదో ఇరుకిరుకు గదుల్లో అక్కడికి ఏదో వెళ్ళినామా అన్నట్టు ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇలా సాయి ఆశ్రమం భక్తి నివాస్లో మ్యాక్సిమం మనం ఒక 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేస్తే తప్పకుండా రూమ్ అయితే దొరుకుతుందండి. మనకి చాలా తక్కువ కాస్ట్లోనే రూము, అలాగే ఇక్కడే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందండి. ఆఫ్టర్నూన్ లంచ్ ఫ్రీగా ఉంటుంది. నైట్ డిన్నర్ కూడా ఫ్రీగా ఉంటుంది. టీ కాఫీ 2 రూపీస్ మాత్రమే ఉంటాయండి. ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు ఇలా సాయి ఆశ్రమం భక్తి నివాస్లో రూమ్ తీసుకోవడం అనేది మనకి అమౌంట్ అనేది చాలా వరకు మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. రూమ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే చాలా చాలా బాగుంటుందండి. వాష్రూమ్స్ మనకి సపరేట్గా ఇస్తారు. ఇలా 3 సింగిల్ కార్ట్స్ ఇస్తారండి. వీటిని మనం అటాచ్ చేసేసుకొని ఒక 4 to 5 మెంబర్స్ కార్ట్ మీద పడుకోవచ్చు. ఇంకా ఒక 3 to 4 మెంబర్స్ కింద కూడా అడ్జస్ట్ అవ్వచ్చు అండి. అది నేను అడ్జస్ట్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నాను, లేదంటే మీరు ఇంకొక రూమ్ అయినా తీసుకోవచ్చు. అలాగే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా 24 అవర్స్ ఉంటాయండి ఈ రూమ్స్లో మనకి.
మనం ఒకవేళ 1 డే తర్వాత మనం రూమ్ అనేది వెకేట్ చేయలేదనుకోండి, మనం అక్కడికి వెళ్ళి ఇంకొక ఫామ్ ఫిలప్ చేసేసి నెక్స్ట్ డే అమౌంట్ అనేది పే చేస్తే మనము సరిపోతుందండి. అలా అయినా మనం ఇంకొక డేకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ 1 డేకి తీసుకున్నామండి. మళ్ళీ మేము ఒక 4 అవర్స్ ఎక్స్ట్రాగా ఉండాల్సి వచ్చింది షిరిడీలోనే. అందుకని చెప్పి మేము ఇంకొక 4 అవర్స్కి కలిపి నెక్స్ట్ 1 డేది పే చేసి ఇంకొక డేకి మేము అమౌంట్ అనేది పే చేసామన్నమాట. ఇంకా మనం ఇక్కడైతే రూమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నానండి. మ్యాక్సిమం 1.5 అవర్లో ఇక్కడ తప్పకుండా దొరుకుతుందండి మనకి రూము. బయట ఎక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకుంటే ఫ్యామిలీతో ఒక మంచి ఎన్విరాన్మెంట్లో టైం స్పెండ్ చేయొచ్చండి మనం. ఇక రూమ్స్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక దర్శనానికి వెళ్ళాలి. మనం ఫ్రెష్ అయ్యి బయటికి వస్తే సాయి ఆశ్రమం భక్తి నివాస్ వాళ్ళు మనకి బస్సెస్ రన్ చేస్తుంటారండి. ఫ్రీ బస్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బస్సెస్ అండి. వీటిలో మనం టెంపుల్ దగ్గర కానీ లేకపోతే ప్రసాదాలయం దగ్గర కానీ మనం ఫ్రీగానే ఈ బస్సెస్ మనల్ని డ్రాప్ చేస్తాయండి. లేదు అనుకుంటే కనుక మీరు బయటికి వచ్చి ఆటోలో కూడా వెళ్ళొచ్చండి. ఆటోలో మనకి ఎక్కువ కూడా ఏం ఛార్జ్ చేయరు, 10 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఈ బస్సెస్ ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి మనకి అటు ఇటు వెళ్తూ ఉంటాయన్నమాట. ఒకవేళ మేము వెయిట్ చేయలేము అనుకున్న వాళ్ళైతే ఆటోలో వెళ్ళొచ్చండి. లేదు ఒక 10 మినిట్స్ ఆగినా పర్లేదు అనుకుంటే ఈ బస్సులో మనకి హ్యాపీగా వెళ్ళొచ్చు. మళ్ళీ మనం అక్కడ నుంచి రూమ్స్ దగ్గరికి ఫ్రీగానే మనం రావచ్చండి. మేమైతే ఒక 2 టైమ్స్ ఈ బస్సులో వెళ్ళామండి. ఒక 2-3 టైమ్స్ మళ్ళీ మేము ఆటోలో వెళ్ళాము టెంపుల్ దగ్గరికి. ఇక్కడ మనకి మొబైల్స్ అన్నీ కూడా ఇంకా లాకర్లో పెట్టేసుకోవాలండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే టెంపుల్లో నుంచి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నది ద్వారకామాయి అండి. ఇక్కడ ఈ ద్వారకామాయిలోకి కూడా మనం వెళ్ళి బాబా గారిని దర్శించుకొని రావాలి. ఇక్కడ బాబా గారు ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి దుని ఉంటుందండి. ఇక్కడ మనం ఆ దునిని చూడొచ్చు అన్నమాట. ఈ ద్వారకామాయిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి ఎడం వైపుగా చావిడి ఉంటుందండి. మనకి గురువారం రోజు కనుక మనం షిరిడీలో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే ఈ చావిడి దగ్గర నుంచి టెంపుల్ వరకు పల్లకి ఉత్సవం అనేది చాలా చాలా బాగా జరుగుతుందండి. కన్నుల విందుగా జరుగుతుందన్నమాట. ఆ ఉత్సవాన్ని మనం గురువారం రోజు అక్కడే ఉంటే తప్పకుండా చూడొచ్చు. చూడండి, మీరు చూస్తున్నదైతే ఇది చావిడి. టెంపుల్లో నుంచి బయటికి రాగానే ఎడం వైపు మనకి ఈ చావిడి కనిపిస్తుందండి. అలాగే మనకి ఒక రోజులో 4 హారతులు జరుగుతూ ఉంటాయండి. ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఏదో ఒక హారతికైనా సరే అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలండి. మధ్యాహ్న హారతికైనా లేదా సాయంత్రం హారతికైనా లేదా నైట్ సేజ్ హారతికైనా మనం అటెండ్ అవ్వాలండి. ఈ హారతులకి మనం ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు టెంపుల్లోకి ఎంటర్ అయితే మనం సరిపోతుంది. లేదు అంటే మనం ఒక 2 మంత్స్ ముందే ఆన్లైన్లో మనం వెళ్ళే డేట్కి మనం అక్కడ అటెండ్ అయ్యే హారతి టైమింగ్ని ప్లాన్ చేసుకొని కూడా బుక్ చేసుకోవచ్చండి. బట్ షిరిడీలో హారతులు చాలా ఫేమస్ కదండి. ఏదో ఒక్క హారతికైనా మీరు అటెండ్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మేమైతే ఈవినింగ్ హారతికి అయితే మేము అటెండ్ అయ్యామండి. 6 o'clockకి జరుగుతుంది కదా ఆ హారతికి. అలాగే ఇక్కడ టెంపుల్లో మనకి ధూప్ స్టిక్స్ అనేవి అమ్ముతూ ఉంటారండి. వీటిని అక్కడి నుంచే తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. బయట కాకుండా టెంపుల్ లోపల అమ్మే స్టోర్స్లో తెచ్చుకోండి. మనకి ఆ స్మెల్ అనేది ఇంటికి వచ్చిన తర్వాత మనం ధూపం వేసుకుంటే మనం షిరిడీలోనే ఉన్నామా అనే అంత ఫీల్ వచ్చేలాగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి మనం ప్రసాదాలయానికి అయితే వెళ్ళిపోదాము. షిరిడీ వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా సరే ఈ ప్రసాదాలయంలో భోంచేయాలి అన్నది అంటే అది ఒక నమ్మకం లాగా ఉంటుంది కదండి. అలా అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఏదో ఒక్క పూటైనా ఈ ప్రసాదాలయంలో భోజనం చేయడానికైతే ట్రై చేయండి. ఇక్కడ బయటంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి ఈ ప్రసాదాలయం దగ్గర. ఒకటి వచ్చేసి ఫ్రీ భోజనం ఉంటుందండి, ఇంకొకటి వచ్చేసి 50 రూపీస్ భోజనం అన్నమాట. మేమైతే 50 రూపీస్ భోజనం టికెట్ తీసుకున్నామండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ లేదంటే అంత రష్లో ఫాస్ట్గా తినలేము అనేవాళ్ళు కానీ ఇలా 50 రూపీస్ టికెట్ కనుక తీసుకొని మనం ఎంటర్ అయ్యామనుకోండి, మనకి ఇక్కడ కొంచెం ఫ్రీగా
తినొచ్చండి. అంటే ఫాస్ట్గా కాకుండా కొంచెం రిలాక్స్ అయ్యి నిదానంగా తిని మనం బయటికి రావచ్చు. అందులోనూ ఇక్కడ మనం పే చేసే అమౌంట్ కూడా వాళ్ళు తిరిగి మనకి అన్నదానానికే యూజ్ చేస్తారు కాబట్టి ఫ్రీ మీల్స్కి అమౌంట్ అనేది మనం ఎక్కడ కూడా వేస్ట్ చేసామనే ఫీల్ అయితే రాదండి. ఇక్కడైతే 50 రూపీస్తో మేము టికెట్ తీసేసుకొని ఈచ్ పర్సన్కి ఈ భోజనంకి అయితే వెళ్ళామండి. అంటే భోజనం కూడా చాలా బాగుంటుందండి. అంటే వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మనం కొంచెం తినగలిగేలాగా ఉండవు కదా, అలా కాకుండా ఇక్కడ పెట్టే భోజనం మనం తినగలిగేలాగే ఉంటుందండి. ఒకవేళ ఎవరికైనా నచ్చకుండా బయట హోటల్లో తిందాం అనుకున్నా అక్కడ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. టేస్ట్ కూడా ఇక్కడికన్నా కూడా ఏమంతా కూడా బాగోవన్నమాట. మనకి ఇలా 2 రొట్టెలు, అలాగే వైట్ రైసు, పప్పుచారు, 2 శనగల కూరలు, ఒక చిన్న స్వీట్ ఇస్తారు. ఇప్పుడైతే మనం ఒక ఫ్యామిలీ షిరిడీలో ఒక్క డే స్పెండ్ చేయడానికి ఎంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుందో చూద్దామండి. రూమ్కి మనకి ఒక్క రోజుకి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 5 రూపీస్ అండి పర్ పర్సన్కి. ఆఫ్టర్నూన్ లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ 2 టెంపుల్ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఎక్కడ అమౌంట్ పే చేయక్కర్లేదండి. ఇంకా కాఫీ కానీ టీ కానీ ఇవి కూడా మనకి 2 రూపీస్కే ఉంటాయి కాబట్టి ఇక మనం ఇక్కడ ఒక రోజుకి మొత్తంకి కలుపుకున్న ఒక ఫ్యామిలీకి 500 రూపీస్ కన్నా కూడా ఎక్కువ అవ్వదండి. కాబట్టి 500లో మనం ఇంటి దగ్గర ఉంటేనే మనకు ఒక రోజుకి ఎప్పుడైనా ఒక స్పెషల్ డేలో 500 పైనే ఖర్చు వస్తుంది. అలాంటిది షిరిడీలో ఒక్క రోజుకి ఒక్క ఫ్యామిలీకి విత్ రూము ఫుడ్తో 500 రూపీస్ కాస్ట్ అనేది అంత ఎక్కువేం కాదండి. దీన్ని బట్టి మీరు షిరిడీలో ఎన్ని రోజులు ఉండాలి అనేది ప్లాన్ చేసుకోండి. ఇంకా షిరిడీ నుంచి మనం సైడ్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయండి. వాటిని కూడా మనం టైం ఉంటే కవర్ చేసేసుకోవచ్చు. అలాగే ఇంకా నాసిక్, త్రయంబకేశ్వరం అలా అవుట్ సైడ్స్ కూడా మనం వెళ్ళొచ్చండి షేర్ క్యాబ్స్లో. మేమైతే ఓన్లీ శనిసింగనాపూర్ మాత్రమే వెళ్ళామండి. ఇక్కడితో మా షిరిడీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి శనిసింగనాపూర్ షేర్ క్యాబ్లో స్టార్ట్ అయిపోయామండి. పర్ పర్సన్కి ఇక్కడ మనకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఒక్కొక్కసారి 200 కూడా, అంటే అక్కడ ఉన్న రష్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట. లేదు అనుకుంటే మనం సపరేట్గా క్యాబ్ తీసుకొని కూడా వెళ్ళొచ్చండి. సపరేట్ క్యాబ్ వచ్చేసి మనకి 2000 అలా వాళ్ళు చెప్తారు. ఒకవేళ మనం బార్గింగ్ చేస్తే ఇంకొక 100-200 అలా తగ్గిస్తారండి. మధ్యలో శనిసింగనాపూర్ వెళ్ళేటప్పుడు ఇలా చెరుకు రసం అమ్మే స్టాల్స్ దగ్గర మనల్ని స్టాప్ చేస్తారండి క్యాబ్ డ్రైవర్స్, ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అవ్వమని. చెరుకు రసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇక్కడ నుంచి మనకి శనిసింగనాపూర్ ఒక 2 అవర్స్ జర్నీ పడుతుందండి. కాకపోతే క్యాబ్ డ్రైవర్స్ అప్ అండ్ డౌన్ 2 అవర్స్ అని చెప్తారు. 2 అవర్స్లో అప్ అండ్ డౌన్ హైలీ ఇంపాసిబుల్ అండి. మనకి మినిమం 4 to 5 అవర్స్ పడుతుందండి. దాన్ని బట్టి మీకు టైం ఉంటేనే మీరు శనిసింగనాపూర్ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోండి. ఆ క్యాబ్ డ్రైవర్స్ ఏమో మనం ఎలాగోలా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు 2 అవర్స్లో వచ్చేయచ్చు, 2.5 అవర్స్లో వచ్చేయచ్చు అని చెప్తారు. ఇక శనిసింగనాపూర్కి ఎంటర్ అవ్వగానే ఈ నది కనిపిస్తుంది. ఈ నది చాలా బాగుంటుందండి. వాటర్ కూడా చాలా స్పష్టంగా ఉంటాయన్నమాట, తేటగా. దీన్ని దాటుకొని వెళ్ళగానే మనకి ఇలా షాప్స్ కనిపిస్తాయండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొంచెం వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని విన్నామనుకోండి, మీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, దాన్ని నివారణ చేసుకోండి అని చెప్పి అమౌంట్ కూడా ఎక్కువ చెప్తూ ఉంటారండి. కాబట్టి మీరు వాళ్ళని ఎవరిని పలకరించకుండా డైరెక్ట్గా ఇలా టెంపుల్ బయట చెప్పుల స్టాండ్లో చెప్పులు వదిలేసి మీకు తీసుకెళ్ళాలి అనిపిస్తే నువ్వుల నూనెని తీసుకెళ్ళి లోపలైతే దర్శనానికి మీరు వెళ్ళిపోండి. మనం వాళ్ళకి ఏదైనా ఒక చిన్న మాట పలకరించినా ఇంకా వాళ్ళు ఏదో ఒకటి తీసుకోమని మనల్ని డిమాండ్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ షాప్ వాళ్ళందరూ ఒకే యూనిటీతో ఉంటారు, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనకెవ్వరు అక్కడ సపోర్ట్గా ఉండరు అనమాట.
ఇక్కడ మీకు కనిపిస్తున్న దేవుడే శనిసింగనాపూర్లో ఉన్నటువంటి శనీశ్వర దేవుడు అండి. ఇవన్నీ మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చేసేయచ్చు. ఎక్కువసేపు కూడా మనకి దర్శనానికి టైం పట్టదండి. ఒక హాఫ్ అన్ అవర్ లోపే మనం టెంపుల్లో నుంచి బయటికి వచ్చేసేయచ్చు అనమాట. పైన ఇక మనకిక్కడ ప్రసాదంగా వచ్చేసి భక్తులు సమర్పించినటువంటి కొబ్బరికాయలతో బర్ఫీ మనకి ప్రసాదంగా ఇస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇక్కడితో 1.5 డేలో షిరిడి అలాగే శనిసింగనాపూర్ మా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.